హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇగండి గాయస్, నిన్న నైట్ వల్లేసి మార్నింగ్ తెద్దామని వచ్చాము. ఇప్పుడైతే చూడండి, ఈ మార్నింగ్ టైంలో క్లైమేట్ ఎలా ఉందో ఇక్కడ ఈ డ్యామ్లో సూపర్గా ఉంది. మేమైతే ఇక చాలా రోజుల నుంచి వీడియోస్ కూడా షార్ట్ వీడియోసే పెడుతున్నాను, అన్నీ ఓన్లీ ఏ అయినా కానీ షార్ట్ వీడియోలు పెడుతున్నాను. లాంగ్ వీడియో అయితే అసలు పెడతలా. ఈరోజు అయితే పెడుతున్నా లాంగ్ వీడియో. ఇదిగోండి, ఇప్పుడు మనం వల వేసిన గుంత అయితే దగ్గరకు వచ్చాము. ఇదే వల, ఇదిగోండి మన వల. అదే ఈ దరి నుంచి ఆ దరికి ఉంది చూడండి. ఏం చేపలు పడ్డాయో చూడాలి. ఇప్పుడైతే రవ్వులు కానీ ఏం పెద్ద పెద్ద చేపలు అయితే ఏం పెద్దగా పడతలేదు. ఇది చూడండి, ఈ అంచునే పడింది పాంప్లెట్. అది చుక్క కొరకు అంటారు, చుక్కలు చుక్కలుగా ఉంటుంది చూడండి చేప. అది లాగుతుంటే రాట్లా, పక్కకి ఇరుక్కుపోయింది, కొద్దిగా వచ్చి ఆగిపోయింది అనమాట. ఇవి 1-2 చేపలు పడ్డాయి. అటు లోపలికి కూడా ఒకటి పడ్డది. నేనైతే వల్ల ఆగుతున్నా, మా వాడైతే వీడియో తీస్తున్నాడు అనమాట నన్ను. ఇదిగోండి గాయస్, మీరు ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి కానీ నేను చేయడానికి అయితే నాకు కొంచెం బాగుంటుంది. మీరు సపోర్ట్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. అందుకే నేనైతే వీడియోలు పెడుతూనే ఉన్నా మీకోసమని, చూసి సపోర్ట్ చేస్తారని. ఇదిగోండి చేపలు వాళ్ళైతే లాగుతున్నారు అనమాట. చిన్నగా వస్తున్నాయి. 2 అయితే పడ్డాయి చూడండి. ఇవి నిన్న నైట్ మేము కొంచెం ఊరకట్ట చేతులతో పట్టాను 2 చేపలు. అయ్యే ఈ గుంటలో అయితే ఆ 2 వచ్చి కరెక్ట్గా మళ్ళీ మన వల్లనే పడినాయి చూడండి గాయస్. మేమైతే నమ్మలేదు. వాటిని మళ్ళీ చూస్తే కానీ సరిగ్గా ఈ మనం వదిలినాయి అనుకున్నాము. ఇదిగోండి, ఇప్పుడు చూడండి ఇంకో చేప అయితే, ఇది పాంప్లెట్ అంటారు దీన్ని. ఇది 1/2 కిలో దాకా ఉంది. ఇది ఒక్కటే పెద్ద పాంప్లెట్ అనమాట. మనకైతే చేపలు అయితే పెద్దగా ఏం పడలేదు. అంటే చేపలన్నీ ఈ ఏడు ఎంతైనా ఈ సంవత్సరం తక్కువే అనమాట చేపలు పడతాం. ఇంకా మన దగ్గర ఉంది కూడా ఒక వలే. ఈ వల పని కూడా అయిపోయింది అనమాట. మళ్ళీ కొత్త వల కొనాలి. వలలు కొనేటప్పుడు వీడియో పెడతా, వీడియో ఎన్ని వలలు కొంటున్నాం, ఏమేమి వలలు కొంటున్నామని. ఇప్పుడైతే ఇంకా మనమైతే ఈ వల బయటికి తీసేసాం కదా, ఈ చేపను అయితే ఒక్కసారి తీసేద్దాము. మళ్ళీ ఇంటికి పోయి ఇంటికాడ తీసే పని లేకుండా ఇక్కడే తీసేసి తీసుకెళ్దాం ఇంటికి. ఇది ఒక్కటే 1/2 కిలో ఉంది గాయస్. మా బ్రో పట్టుకొని వస్తున్నాడు. ఏందబ్బా ఏంది కదలట్లేదు, ఏం చచ్చిపోయింది ఏంది అంటున్నాడు. అది చూడండి, అది ఆ ముళ్ళు మొత్తం ఇప్పుకొని ఉంది. అది ఏమన్నా ఊపు చేసిందంటే ఇంకెటో ఒకటి గుచ్చేసిద్ది అనమాట. మనకి జాగ్రత్తగా ఉంటుంది ఈ చేపలతో. అసలు చూడండి ఎలా చిక్కుకుపోయిందో. చాలా టైం పట్టింది నాకు దీన్ని ఒక్కటి తీయటానికి. మళ్ళీ ఆ మిగతా 2 తీయటానికి ఈజీగానే ఉంది. కానీ దీని నిండా ఒళ్ళు మొత్తం ముళ్ళే కదా, అందుకని ఇక చాలా టైం పట్టిందనమాట. మీరు కొంచెం సపోర్ట్ చేయండి గాయస్, అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను కష్టపడి తీస్తున్నా కదా వీడియోస్ మీకోసమే. మీకు టైంపాస్కి ఎలా చేపలు పట్టాలా ఏంటనేది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మర్చిపోకుండా. నేను మీ సబ్స్క్రైబ్ లైక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా, వీడియోని చూస్తూ ఉంటా. వీడియో ఎలా గ్రోత్ అవుతుంది ఏందనేది మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ పెడతాం అనమాట. ఇప్పుడైతే మొత్తానికైతే ఈ చేప అయితే బయటికి తీసేస్తున్నా. ఇంకా ఇంటికి తీసుకెళ్ళి ఇక రెడీ చేయటం అనమాట. దీన్ని అయితే చూడండి ఎంత ఉందో. మినిమం ఒక 1/2 kg ఉంటుంది కంపల్సరీ. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ ఒక్క చేపే 1-2 సరిపోద్ది అనమాట. మా బ్రో అయితే ఇంత పెద్ద చేప నేను ఎప్పుడు చూడలేదని చెబుతున్నాడు. ఇయ్యేముంది ఇంకా చాలా పట్టాం మేము అని చెప్పాను నేనైతే. మన వీడియోస్లో కూడా ఉన్నాయి చాలా పెద్ద పెద్ద చేపలు, 2-3 కిలోల చేపలు కూడా పట్టాం మనం. ఇవ్వండి గైస్, ఇవన్నీ మనం పట్టేసినాయి కానీ మళ్ళీ మన వల్లనే పడ్డాయి. అదే విచిత్రం. వీడియో నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా మీ వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియోలు నచ్చితే. ఇంకా మీ సపోర్ట్ వల్ల ఇంకా మరెన్నో వీడియోస్ తీస్తానని నాకైతే నమ్మకం ఉంది గాయస్. ప్లీజ్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.